హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటారు కదా మీరు. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి సేఫ్గా ఉందా లేదా, అదేవిధంగా దాన్ని ఏ విధంగా సేఫ్గా ఉంచుకోవాలి, అదేవిధంగా మీరు వాడుతున్న ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా సేఫ్ సైడ్లో ఉంచుకోవాలి, ఎలాంటి మిస్యూజ్ అనేది మన అకౌంట్ నుంచి కావద్దు అని అనుకుంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకొని ఉండాలన్నమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి వీడియోలో మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తూ ఉంటానన్నమాట. వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. నా చిన్న రిక్వెస్ట్ వచ్చేసి అదే అన్నమాట. సో సింపుల్గా ఫ్రెండ్స్, ఎటువంటి లేట్ లేకుండా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసినాక ఈ విధంగానైతే మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ కింద చూసినట్టయితే మనకు ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అనేది కనబడుతూ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయాలన్నమాట. సో దాన్ని ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అదైతే షో కావడం జరుగుతుంది. ఇక్కడ టాప్లో 3 లైన్స్ అనేవి షో కావడం జరుగుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కిందికి స్క్రోల్ చేసిన తర్వాత యాప్ వెబ్సైట్ పర్మిషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాప్స్ అండ్ వెబ్సైట్, బ్రౌజర్ సెట్టింగ్స్, మెసేజ్ లింక్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఒక్కొక్కటి ఏ విధంగా వర్క్ అవుతుంది, అదేవిధంగా వాటి నుంచి మనకి ఏ విధంగా ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నో యాక్టివ్ యాప్స్, ఏవైతే మనకు స్పామర్స్ వాళ్ళు అనవసరం లేని యాక్సెస్ తీసుకుందామని చెప్పేసి ఎవరైతే వెబ్సైట్ లింక్స్ అవోటి ఇవోటి అని చెప్పేసి ఇక్కడ పంపిస్తూ ఉంటారనమాట. ప్రజెంట్లో ఏవైతే మీ మొబైల్లో యాక్టివ్ ఉన్నాయో, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏవైతే యాక్టివ్ ఉన్నాయో ఇక్కడ షో కావడం జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే యాక్టివ్లో మనకు ఎటువంటి యాప్ అనేది లేదు. సో దానివల్ల మనం ఇప్పుడు సేఫ్ అయితే ఉండొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినా కూడా చూపెడుతుంది. అదేవిధంగా రిమూవ్ కూడా, ఏదైతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పాలసీ, వాటికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అది కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఏవైతే ఇక్కడ షో అవుతున్నాయో యాక్టివ్లో ఉన్నట్టయితే కంపల్సరీగా వాళ్ళని అయితే రిమూవ్ అయితే చేసుకోవాలన్నమాట. సో వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలో కూడా చెప్పేస్తాను మీకు. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్రౌజ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు బ్రౌజ్ సెట్టింగ్స్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో ఫిల్ కాంటాక్ట్ ఫామ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం ఆఫ్ అయితే వేసుకోవాలి. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే, మనకి ఏదైతే కాంటాక్ట్ సంబంధించిన లిస్ట్ ఉంటుందో, మన కాంటాక్ట్ సంబంధించింది ఏదైనా సరే, మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ చూస్తున్నప్పుడు మనకి ఏదైనా లింక్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక యాడ్ వచ్చింది అనుకోండి, యాడ్ అయితే సైట్ రూపంలో అయితే ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం రీడైరెక్ట్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చేసినప్పుడు మన పర్మిషన్ లేకుండానే ఆటో ఫిల్ కాంటాక్ట్ ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆన్ ఉంది, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, తీసుకుంటుంది అనమాట. సో తీసుకున్నది వెంబటే మనకి ఏమైతే మన డేటా అనేది వాళ్ళకైతే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వెళ్ళిపోకూడదు అనుకుంటే మీరు ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ కూడా పేమెంట్ సంబంధించింది కాబట్టి, మన ఏదైతే బ్యాంకుకి సంబంధించింది కాబట్టి అది కూడా కంపల్సరీగా ఆఫ్లో అయితే పెట్టుకోండి. మన పేమెంట్ డీటెయిల్స్ కూడా ఊరికే ఎవరికి వెళ్ళొద్దు కాబట్టి కంపల్సరీగా ఈ రెండు ఆప్షన్స్ ఏవైతే ఆటో ఫిల్ సంబంధించినాయో అవి వచ్చేసి ఆఫ్లో అయితే పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ బై డిఫాల్ట్గా కూడా చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, క్విక్లీ ఫిల్ ఇన్ ఫార్మ్స్ విత్ యువర్ సేవ్డ్ కాంటాక్ట్ అండ్ పేమెంట్ ఇన్ఫో, యువర్ ఆటో ఫిల్ యాక్టివిటీ యూజ్ టు ఇంప్రూవ్ యాడ్స్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఈ విధంగానైతే మీకు ఏవైతే మీకు ఆల్రెడీ మీకు ఏదైతే కాంటాక్ట్ సంబంధించిన లిస్ట్ ఉంటుందో అది వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ పేమెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మీరు ఫిల్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా ఫిల్ అయితే చేసుకుంటామని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా యాడ్స్ కూడా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ సేఫ్ వెబ్సైట్ బ్రౌజింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ఆన్లోన్ అయితే పెట్టుకోండి. సో చాలామందికి ఏమవుతుందంటే ఇది ఆఫ్లోన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే సింపుల్గా సేఫ్ వెబ్సైట్ బ్రౌజింగ్ని ఆన్లోన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఇది సేఫ్ సైడ్, ఇక్కడ మీరు ఆ పేరేంటనే అర్థమైపోయింది కావచ్చు మీకు, ఆల్రెడీ సేఫ్గా బ్రౌజింగ్ అనేది చేయొచ్చు అనమాట ఈ బటన్ అనేది ఆన్లో పెట్టుకుంటే. అదేవిధంగా ఇది కూడా ఒకవేళ మీ దగ్గర ఆఫ్లో ఉందనుకోండి, ఎన్హాన్స్డ్ బ్రౌజింగ్ అని చెప్పేసి అది కూడా ఆన్లోన్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకున్నట్టయితేనే మీకు ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా సరే, మీరు రీడైరెక్ట్ అయినా సరే, ఏదైనా వెబ్సైట్కి కానీ యాప్కి కానీ రీడైరెక్ట్ అయినా సరే, మీ డేటా అనేది ఎటువంటి లాస్ అయితే కాదనమాట. సో ఇప్పుడు బ్యాక్ వచ్చినాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్లో మనకు మెసేజ్ లింక్స్ అని చెప్పేసి ఉంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ ఇన్ ఎక్స్టర్నల్ బ్రౌజర్ అని చెప్పేసి ఉందన్నమాట. లింక్ షేర్డ్ ఇన్ మెసేజ్ విల్ బి ఎక్స్టర్నల్లీ ఓపెన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అన్నోన్ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఆ లింక్ మీద ప్రెస్ చేసిరు అనుకోండి, అది వచ్చేసి వేరే బ్రౌజర్లకు అయితే తీసుకెళ్తుంది, ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది అనమాట. మీరు ఎటువంటి ప్రమేయం లేకుండా జస్ట్ క్లిక్ ఇచ్చారు అనుకోండి, మీరు కావాలని టచ్ చేయకపోయినా సరే, ఒకవేళ చిన్న ఇట్లా
ఇట్లా టచ్ చేసిరు అనుకోండి అది డైరెక్ట్ రప్పని తీసుకుపోతుంది. సో ఆ విధంగా తీసుకుపోయినట్టయితే స్కామర్స్కి ఏమవుతుందంటే వితిన్ సెకండ్స్లలో మీ ఇన్స్టాగ్రామ్ని ఏదైనా చేయడానికైతే వాళ్ళకి హక్కు ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఈ ఆప్షన్ అయితే ఆఫ్లో అయితే పెట్టుకోండి, ఒకవేళ మీ మొబైల్లో ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లాక్ కలర్ ఆప్షన్, సో ఈ ఆప్షన్ అయితే ఆఫ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఇప్పటి నుంచి లింక్స్ వచ్చినా సరే అది డైరెక్ట్ ఎక్స్టర్నల్ బ్రౌజర్లకు అయితే తీసుకెళ్ళదు అనమాట. మిమ్మల్ని ఒక పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇవ్వాలా వద్దా అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో ఆ పర్మిషన్ చూసి మీరు ఆలోచించుకోనికైతే కొద్దిగా టైం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు డైరెక్ట్ ఆన్ చేసిరు అనుకోండి, సింపుల్ దాని మీద లింక్ మీద ప్రెస్ చేసినా లేకపోతే టచ్ అయినా సరే ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది కాబట్టి మన చేతిలోనైతే ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, సింపుల్గా ఇప్పటి నుంచి అదైతే డైరెక్ట్ అయితే రీడైరెక్ట్ చేయదు, మీ పర్మిషన్ ఇస్తేనే మీ అనుమతి ఉంటేనే అదైతే తీసుకెళ్తుంది అన్నమాట. సో దీని నుంచి మీకు అర్థం కావచ్చు ఎంతవరకు మనం సేఫ్టీగా ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. ఇదే విధంగా ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మన టాప్లో మనకు అకౌంట్ అని చెప్పేసి అకౌంట్ సెంటర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ కిందికి కనుక స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి దీంట్లో అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కంపల్సరీగా మనం ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఎందుకంటే ఒకవేళ స్పామర్స్ అనేది లేకపోతే ఎవరైనా సరే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసిర్రు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది అంటే యాక్సెస్ అనేది కాదు. ఎందుకంటే సో ఈ 2 ఫ్యాక్టర్ స్టెప్కి వచ్చేసి ఒక ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే డాటా ఉందో ఎవరైతే అవతల పర్సన్ లాగిన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు అనుకోండి, మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ముందు తెలిసిపోతుంది కాబట్టి మీరు వేరే ఛాన్స్లో ఏదైనా లాగిన్ కానీ పాస్వర్డ్ కానీ చేంజ్ చేసుకోనికైతే టైం అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీకు ఏదైతే 2 ఫ్యాక్టర్ పాస్వర్డ్ ఉంటుందో అది వచ్చేసి చెప్తేనే వాళ్ళకి యాక్సెస్ అనేది వెళ్తుంది, అంతవరకు వెళ్ళదు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ ప్రొటెక్టివ్ లాగా వర్క్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొఫైల్ కనబడుతుంది కదా, దాని మీదనైతే ప్రెస్ చేసిన తర్వాత సో ఈ విధంగానైతే మీకు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అథెంటికేషన్ యాప్ అని చెప్పేసి ఉంది, SMS ఆర్ వాట్సాప్ అని చెప్పేసి ఉందన్నమాట. వి విల్ సెండ్ ఏ కోడ్ టు మొబైల్ నంబర్ దట్ యూ చూజ్ అని చెప్పేసి ఏదైతే కోడ్తో ఇప్పుడు లింక్ అయిపోయి ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడు సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట. మీకు అనేది ఒక SMS అన్న రావచ్చు లేకపోతే వాట్సాప్ మెసేజ్ అయినా రావచ్చు కాబట్టి ఆ కోడ్ ఉంటుంది అనమాట. దాంట్లో వెళ్ళిపోయి దీంట్లో ఓటీపీ అనేది ఎంటర్ చేసారు అనుకోండి, ఈ విధంగా నెక్స్ట్ వచ్చినట్టయితే మీకు ఏమవుతుంది అంటే ఓటీపీ అనేది వస్తుంది. అది వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏదైతే అథెంటికేషన్ ఉందో అది వచ్చేసి కంప్లీట్గా సెటప్ అయితే అయిపోతుంది అనమాట. సింపుల్గానే అయితే ఉంటుంది. జస్ట్ ఒక ఓటీపీ అయితే దీంట్లో ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఈ ఓటీపీయే మనకు ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు అనుకోండి, ఆ ఓటీపీ కూడా మనకు వస్తుంది అనమాట. ఆ విధంగా మనం ఆ ఓటీపీ ఇవ్వకుండా వాళ్ళని వచ్చేసి ఆపొచ్చు అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గానే అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏవైతే సెట్టింగ్స్ చెప్పానో ఆ సెట్టింగ్స్ అయితే చేసినట్టయితే మీ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కంప్లీట్లీ సేఫ్ అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. సో ఇవాళ రేపట్ల ఇన్స్టాగ్రామ్ చేయబట్టి అదేవిధంగా వాట్సాప్ అని చేయబట్టి సో చాలా రకాల స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి సో కంపల్సరీగా మీరు అనేది ప్రొటెక్టివ్గా ఉండొచ్చు, అదేవిధంగా సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట ఈ సింపుల్ సెట్టింగ్స్ వాడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి, అదేవిధంగా సపోర్ట్ కూడా చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తుంటాయి కాబట్టి కంపల్సరీ సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై ఫ్రెండ్స్.